సింగపూర్ మీదే హోప్స్ ఇప్పుడు దాదాపు 26 మీటింగ్స్ అట వరుసగా 4 రోజులు. చంద్రబాబు నాయుడు గారు ఫుల్ బిజీగా సింగపూర్ మొత్తం చుట్టేశారు. 26 మంది పారిశ్రామికవేత్తలతో కంపెనీలతో భేటీ అయ్యారు. రేపు విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సుకి వాళ్ళందరినీ ఆహ్వానించారు. ఇప్పుడు ఏ రంగాలకు సంబంధించి పెట్టుబడులు రాబోతున్నాయి సింగపూర్ నుంచి అనేదే ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం. వాస్తవానికి సింగపూర్ అనేది ఒక అతిపెద్ద దేశం అంటే కాదు, చిన్న దేశమే. ఆసియాలోనే అతి చిన్న దేశం. మొత్తం చూసుకుంటే ఒక 704 చదరపు కిలోమీటర్లు ఉంటుందట. 1 కోటికి పైగా జనాభా ఉంటారేమో. కానీ స్థూల జాతీయ ఉత్పత్తి ఆధారంగా చూసుకుంటే ప్రపంచంలో 18వ రిచ్ కంట్రీ, ధనవంతమైన దేశం. పర్యాటక పరంగా చూసుకున్న సింగపూర్ బాగుంటుంది అని చెప్తూ ఉంటారు అందరూ. అలాగే ఆకాశ హార్మ్యాలు చూడాలంటే సింగపూరే అని అంటారు. సో అందుకే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్ మీద మళ్ళింది. కాకపోతే ఒక రకంగా అది కొంతమంది ఏం చెప్తారంటే అది కన్సల్టెన్సీ దేశంగా చూడాలి. అక్కడి నుంచి పరిశ్రమలు నేరుగా రావు, కానీ సింగపూర్ నుంచి మాత్రం వాళ్ళు కన్సల్టెన్సీగా అక్కడి నుంచి ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా పరిశ్రమలు పంపిస్తారు అనేది వాళ్ళు చెప్తున్నమాట. అయితే మొత్తానికి ఇప్పుడు తాజాగా 26వ తేదీన సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు అండ్ వాళ్ళ టీం 27 నుంచి 30 వరకు 4 రోజుల పాటు వరుసగా బిజీగా భేటీలతో గడిపారు. అధికారుల స్థాయి సమావేశాలు, అక్కడ ప్రభుత్వ పెద్దలతో భేటీలతో, వాణిజ్య రంగ నిపుణులతో సదస్సులు, పారిశ్రామికవేత్తలతో సదస్సులు, ఇలా ఎక్కడ విరామం అయితే తీసుకోలేదట. సింగపూర్ దేశ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం, అలాగే మాజీ ప్రధానమంత్రి ప్రస్తుత సీనియర్ మంత్రి లీ సైన్ లూంగ్, అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి టాన్ సిల్లింగ్, అలాగే సెక్యూరిటీ హోం వ్యవహారాల శాఖ మంత్రి కె షణ్ముగం, ఇలాంటి వీళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. ఏపీ అలాగే సింగపూర్ మధ్య సహకారాన్ని అయితే కోరారు. ఒక రకంగా అంతా అనుకూలంగానే ఉంది అనే వాళ్ళు, అంతా అనుకూలంగానే జరిగింది అనేది. కాకపోతే సింగపూర్ని అయితే ఒక రోల్ మోడల్గా అయితే తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారట. చాలా కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు అనేది. ఇప్పుడు ఫలితాలు, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అంటే వీళ్ళు చెప్పాల్సింది అయితే చెప్పేశారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎలాంటి పోర్టులు ఉన్నాయి, ఎంత ల్యాండ్ బ్యాంక్ ఉంది వీళ్ళ దగ్గర. ఆంధ్రప్రదేశ్కు అన్నిటికీ అనువైన ప్రాంతం మీ వ్యాపారాలకు, మీ పరిశ్రమలకు. మీరు రేపు 14-15 తేదీల్లో, ఇప్పుడు నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు రావాలి అని చెప్పి ఆహ్వానించారట. వాస్తవానికి నిజం చెప్పాలి అంటే చంద్రబాబు గారి పర్యటన అయితే ఏమాత్రం వృధా అయ్యే ప్రసక్తే ఉండదు అనేది ఆ పార్టీ నాయకులు చెప్తారు. అదే నేపథ్యంలో ఎవరెవరు ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తారు, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఏ స్థాయిలో ముందుకు వెళ్తుంది అనేది అయితే వెయిట్ అండ్ సీ.